జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. మహిళా వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 2 మధ్యలో భారత్ శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ పాక్ మధ్య పరిస్థితులు బాలేనందున కొన్ని మ్యాచ్లను విదేశీ పిచ్లపై నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకు కొలంబో ఆతిథ్యమిస్తుంది. మిగతా టీంలు ఆడే మ్యాచ్లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ బంగ్లా పోరుతో ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. తొలి సెమీస్ గువాహటి లేదా కొలంబో ఆతిథ్యమిస్తుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న జరుగుతుంది. రెండో సెమీస్కు బెంగళూరు ఆతిథ్యమిస్తుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. కాగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ సేన దారుణంగా ఓడిపోయింది. టోర్నీలో వరుస మ్యాచ్లు గెలిచిన భారత్ ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి గురైంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఊదేసింది. ఈ నేపథ్యంలో ఆ ఓటమికి మహిళలు ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.